పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు సలహాలు ఇచ్చేందుకు ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పలు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో శుక్రవారం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ సచివాలయంలో భేటీ అయ్యారు. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్తో చర్చించినట్టు ముఖ్యమంత్రి ట్విట్టర్లో తెలిపారు. ఏపీలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్లైన్స్ విస్తరణ అంశాలపై చర్చించారు. సీఎం సమావేశ వివరాలను ట్విట్టర్లో వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చించినట్టు పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం చైర్మన్గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్గా టాస్క్ ఫోర్స్ ఉంటుందన్నారు. 2047 నాటికి ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా చేసే లక్ష్యంతో విజన్ 2047 రూపొందిస్తున్నట్టు తెలిపారు. అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు టాటా గ్రూప్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామ్యం కానుందని తెలిపారు. రాష్ట్రంలో సోలార్, టెలికమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై టాటా గ్రూప్ చైర్మన్తో ముఖ్యమంత్రి చర్చించారు.